బెంబేలెత్తిస్తున్న బట్టతల మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా రాలిపోతున్న కేశాలు, అగ్రస్థానంలో చెకియా, స్పెయిన్ వణుకుతున్న అగ్రరాజ్యాలు. ఇది కథ. జుట్టు మనిషి అందానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. కానీ ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో ఆ జుట్టు రాలిపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మగవారిని కలవరపెడుతున్న అతిపెద్ద సమస్య. ఒకప్పుడు వయసు పైబడిన వారికే పరిమితమైన బట్టతల నేడు వయసుతో సంబంధం లేకుండా యువతను సైతం విక్కరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఇంతమంది మగవారు బట్టతలతో బాధపడుతున్నారనే అంశంపై వరల్డ్ పాపులేషన్ రివ్యూ సూపర్ హెయిర్ పిసెస్ విడుదల చేసిన తాజా గణాంకాల విస్మయపరుస్తున్నాయి. ఈ సంచలన నివేదికను నిశ్చితంగా పరిశీలిస్తే పాశ్చాత్య దేశాల్లో బట్టతల అనేది ఒక సామాన్య విషయంగా మారిపోయిందని, అక్కడి మగవారిలో దాదాపు సగం మంది ఈ సమస్యతోనే జీవిస్తున్నారని స్పష్టమవుతుంది. ఇది కేవలం ఒక సౌందర్య సమస్య మాత్రమే కాదని, మారుతున్న మానవ జీవన శైలికి పడుతున్న చేదు ప్రతిబింబం అని ఈ గణాంకాలు ఘటపథంగా చెబుతున్నాయి. బట్టతల బాధితుల జాబితాలో ఐరోపా దేశాలు అగ్రస్థానంలో నిలిచి ప్రపంచాన్ని పరుస్తున్నాయి. ముఖ్యంగా చెకియా దేశం 42.8% ప్రపంచంలోనే అత్యధిక బట్టతలు ఉన్న దేశంగా సంచలనం సృష్టిస్తున్నాడు. అంటే 100 మంది అక్కడ ఉంటే అందులో 43 మందికి బట్టతల ఉందట ఆ దేశంలో. ఆ తర్వాతి స్థానంలో స్పెయిన్ 42.6%తో సరిగ్గా చెకియాకు చెరువులో నిలిచి భయపెడుతుంది. ఇక ఐరోపా ఆర్థిక దిగ్గజం జర్మనీ సైతం 41.2%తో మూడో స్థానంలో నిలిచి బెంబేలెత్తిస్తుంది. అంటే ఈ దేశాల్లో ప్రతి 10 మంది మగవారిలో 4కి పైగా బట్టతలతోనే దర్శనమిస్తున్నారు. ఇది ఒక కేవలం జన్యుపరమైన సమస్య మాత్రమే కాదని, అక్కడి వాతావరణ పరిస్థితులు, జంక్ ఫుడ్ ఆధారిత ఆహారపు అలవాట్లు, విపరీతమైన మానసిక ఒత్తిడి కూడా మగవారి కేశాలను అత్యంత దారుణంగా విహారించేస్తున్నాయని ఈ గణాంకాల విశ్లేషణ స్పష్టం చేస్తుంది. యూరోప్తో పాటు అగ్రరాజ్యాల పరిస్థితి కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ దేశాలు సరిగ్గా 40% బట్టతల జనాభాతో ఒకే స్థాయిలో నిలిచాయి. నెదర్లాండ్స్, పోలాండ్ దేశాలు కూడా 38% పైగా బట్టతల బాధితులతో అవుతున్నారు. ఇక ప్రపంచ పెద్దన్న అమెరికా సైతం 38%తో ఈ జాబితాలో ప్రముఖంగా నిలిచింది. కెనడా, బెల్జియం, స్విట్జర్లాండ్, రష్యా, ఆస్ట్రేలియా, స్వీడన్ దేశాలు 32 నుంచి 36% మధ్య ఉండి జుట్టురాలి సమస్య ఆయా దేశాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో చాటి చెప్తున్నాయి. పాశ్చాత్య జీవనశైలి, రసాయనాలతో కూడిన ఫాస్ట్ ఫుడ్, విపరీతమైన వినియోగం, వాతావరణ కాలుష్యం మగవారి ఆత్మవిశ్వాసాన్ని ఏ స్థాయిలో దెబ్బతీస్తున్నాయో ఈ అగ్రరాజ్యాల గణాంకాలు నిరూపిస్తున్నాయి. గ్రీస్, నార్వే, ఆస్ట్రియా, డెన్మార్క్, పోర్చుగల్, ఐర్లాండ్, ఫిన్లాండ్, న్యూజిలాండ్ దేశాల్లో బట్టతల శాతం 28 నుండి 32% వరకు నమోదైంది. అయితే పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో బట్టతల సమస్య కాస్త తక్కువ ఉండడం విశేషం. మెక్సికోలో 28.3% నమోదు కాగా ఈ జాబితాలో అత్యంత తక్కువగా ఆసియా దిగ్గజం జపాన్లో కేవలం 26.8% మంది మాత్రమే బట్టతలతో ఉన్నారు. జపానీయుల సాంప్రదాయక ఆహారపు అలవాటు, సముద్ర ఉత్పత్తుల వినియోగం మరియు జన్యుపరమైన బలమైన అంశాలు వారిని ఈ బట్టతల మహమ్మారి నుంచి పెద్ద ఎత్తున కాపాడుతున్నాయి. అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు మొత్తం మీద ఒక కఠోర సత్యం కళ్ళ ముందు కదులుతోంది. జుట్టు రాలడం అనేది కేవలం ఒక వ్యక్తిగత సౌందర్య సమస్యగా మాత్రమే మిగిలిపోలేదు. ఇది ఒక అంతర్జాతీయ సామాజిక ఆరోగ్య పరిణామంగా మారుతుంది. వాతావరణ కాలుష్యం, పోషకాహారంలో లోపం, నిద్రలేమి మానవ నిర్మాణంలో ఎలాంటి భయంకరమైన మార్పులు తెస్తున్నాయో ఈ బట్టతల సునామీ స్పష్టం చేస్తూ ఉంది. రాబోయే దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా మగవారి సౌందర్య ప్రమాణాలు రూపురేఖలు కోల్పోవడం ఖాయమని ఈ సంచలన గణాంకాలు ప్రపంచం ముందు ఉంచుతున్న చేదునిదం. ఇది కథ. బట్టతలాట మొత్తం ప్రపంచ దేశాలను ఇప్పుడు బట్టతలను అంటే ఒకప్పుడు వాస్తవం కూడా వయసు మీరితే ఇప్పటికి కూడా ఆ వయసు ఉన్న వాళ్ళు ఆ జుట్టు అనేది ఇంకా చెక్కు చెదరలేదు, అట్లే ఉంది పోకుండా. కానీ ఇప్పుడున్నటువంటి చాలామంది యువతలో కూడా 25, 23, 24 కాగానే వాళ్ళకి బట్టతల వస్తుంది. చూడగానే అంకులాగా అయిపోతున్నారు చూస్తే. ఆ విధంగా అవుతా ఉంది బట్టతల. అసలు మరి ఇక్కడ మన ఇండియా పేరు ఎక్కడ రాలేదు, కానీ మన ఇండియాలో కూడా ఈ సమస్య చాలా ఉంది. ఎందుకంటే 20-30 లోపే బట్టతల వస్తుంది. ఒకప్పుడు ఇట్లా లేకుండా, ఒకప్పుడు వయసు మీరితే లేదంటే జన్యుపరంగా ఉంటే అలా తాతలకో తండ్రులకు ఉంటే అట్లా వచ్చేది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఎందుకంటే మారుతున్న జీవన శైలి, మనం తినే ఫుడ్, ఆ వాతావరణం బట్టి ఈ విధంగా అవుతా ఉంది. చాలామంది కూడా ఈ బట్టతల వల్ల పెళ్ళిళ్ళు కాదు మరి చాలామంది ఉన్నారు ఇప్పుడు మన దగ్గర చాలా ఇప్పుడు. ఎందుకంటే ఆ బట్టతలతో పాపం ఆ పెళ్లి చూపులోకి రాగానే ఈ చాలా పెద్దోడు ఉంటుందని చెప్పేసి అనుకుంటారు, అనుకొని ఆ పెళ్ళి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు జనరేషన్లో అదే జరుగుతూ ఉంది.
ఎందుకంటే 20 నుంచి 25 సంవత్సరాల వరకు వాళ్ళకు కూడా ఈ బట్టతల అనేది వస్తూ ఉంది. చాలా పెద్దగా, కొంతమందికి అయితే అసలు 20 to 30 మధ్యలో ఉంటారు, కానీ అది చూస్తే బట్టతల మరీ దారుణంగా అయిపోయింది. మొత్తం ఏం లేకుండా స్మాష్ అయిపోయింది. ఇది చూస్తే ఏమనుకుంటారు, ఇంక 40-50 ఏళ్ళు ఉన్నాయని చెప్పేసి అనుకుంటారు. అట్లా చాలామంది పెళ్ళిళ్ళు కూడా కావట్లేదు, ఆయనకి బట్టతల ఉందని చెప్పేసి. కొంతమంది ఆ బట్టతలతోనే కట్నాల కాడ కూడా ఎక్కువ తక్కువ అవుతుంది. పిల్లగాడు కొంచెం ముదురు ముఖం ఉన్నాడు కదా, జుట్టు లేదు బట్టతల ఉంది అని చెప్పేసి కట్నం ఒక 10 ఇచ్చకాడ 5-6 ఇచ్చాడు. ఇట్లా జరుగుతున్నాయి, నిజంగా జరుగుతున్నాయి. ఈ బట్టతల అనేది ప్రస్తుతం ఒక పెద్ద సమస్యగా మారింది. సో ఇవి ఈరోజు ANN తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తున్నానండి ANN తెలుగు.